కానీ అందరూ చంద్రబాబు చెప్తే చంద్రబాబు నామినీ, చంద్రబాబు చెప్తే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అసలు నిజంగా చంద్రబాబు చెప్తాడా? రాహుల్ గాంధీ చెప్పాడు ఏమన్నా? ఇప్పుడు సార్ నేను మీకు ఒకటి రెండు విషయాలు ప్రస్తావిస్తా. జనరల్గా ఒక నాయకుడు ఒక పార్టీని వదిలి బయటకు పోయేటప్పుడు అప్పటి వరకు ఉన్న నాయకుడిని నీచాతి నీచమైన భాషతో తిట్టి దుర్భాషలాడి రకరకాలుగా అవమానకరంగా మాట్లాడి ఆ పార్టీని అప్పటి వరకు మన ఎదుగుదలకు పనికొచ్చి మన భవిష్యత్ పునాదులు వేసిన పార్టీలను నాయకులను అడ్డగోలుగమైన అసలు అనుచితమైన వ్యాఖ్యలు చేసి బయటికి పోతుంటారు. 99% ఆ రకంగా ఇదే సాంప్రదాయం అనుకునే పరిస్థితులు కల్పించారు. సో నేను నా వరకు నాకు ఆ పార్టీ కానీ ఆ నాయకుడు కానీ చేసిన నష్టం లేదు. నేను నిజంగా కాంగ్రెస్ పార్టీ నన్ను పిలిచి చేరు అని అడగడానికి తెలుగుదేశమే కదా కారణం, చంద్రబాబు నాయుడు గారే కదా కారణము. సరే, నాకు ఇక్కడ స్థానికంగా ఉండే పరిస్థితులు, ఇక్కడ ఉండే రాజకీయ స్థితిగతులు, రకరకాల అంశాల ప్రాతిపదికన నేను వారికి గౌరవంగా చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి కేసీఆర్తో ఫైట్ చేయలేకపోతున్నాను సార్, నేను ప్రత్యామ్నాయం వెళ్తున్నానని చెప్పిన. సరే, వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరు ఏ నాయకుడు కూడా తన అనుచరులలో ఒక కాస్త పనిచేసేవాడిని వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండాలి. బాధ కూడా ఉండొచ్చు. కాకపోతే ఇంకా నాకున్న పరిస్థితులు వివరించినా నేను బయటకు వచ్చిన ఈ ఇన్నాళ్ళల్లో కూడా నేను ఎప్పుడు అందరూ ఊహించినట్టుగా చిల్లర మాటలు మాట్లాడకుండా నా స్థానంలో నేనున్న పార్టీకి పనిచేసుకుంటూ పోయినా. సో ఇప్పుడు దాన్ని ఏంది, ఒకవేళ చంద్రబాబు నాయుడు వెనకాల లేకపోతే ఈయన తిట్టుండేటోడు కదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోగానే అందరిని ఉసిగొల్పి తిట్టడానికి చంద్రబాబు ఇక్కడ ఏమీ ఫోర్స్ కాదు కదా తెలంగాణలో. ఆ సంగతి కూడా అర్థం చేసుకుంటా. వాళ్ళకున్న ద్వేషం, చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళకున్న ద్వేషము, వ్యతిరేకత, రకరకాల ఆలోచనలు అన్నిటిని కలగాపులగం చేసి వాటిని నేను తిట్టాలని ఆశిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి పదవికో రాష్ట్రాన్ని పాలించాలని పోటీ పడుతున్న దాంట్లో స్టేక్ హోల్డర్స్ కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ తెలంగాణ ప్రాంతంలో నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఈ తెలంగాణ సమాజ పునర్నిర్మాణంలో అత్యంత కీలకమైన గౌరవప్రదమైన పాత్ర పోషించిండ్రు. ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఆ పార్టీకి ఆ నాయకులకు కొంత వ్యతిరేకత రావచ్చు, లేకపోతే రకరకాల అనుమానాలు ఉండొచ్చు ఇక్కడ ఉండే ప్రజలకు. నేను తప్పు పడతలేను, అనుమానాలు ఉండొచ్చు, రాజకీయ స్వార్థం కోసం ఇక్కడ పార్టీలు వాళ్ళ మీద దుమ్మెత్తిపోయొచ్చు, అవన్నీ ఒక భాగం. కానీ నేను అడుగుతున్న ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప్రాంతానికి చేసిన అన్యాయం ఏముంది? నువ్వు చెప్పినట్టు తెలంగాణ పునర్నిర్మాణం అంటే యాక్చువల్గా ఒక అట్టడుగు వర్గాలు నాయకత్వం రావడం అనేది కేవలం ఎన్టీ రామారావు పుణ్యమేది, అంతే కదా. ఆ మండల వ్యవస్థ ఎన్ని వచ్చేసి ఇప్పుడు దేవేంద్ర గౌడ్ లాంటి ఇప్పటి టాల్ లీడర్ ఈ రోజు కూడా స్థాయిలో లీడర్లను మనం చూసుకోవడానికి ఆయన ఏం లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ ఆధారపడ్డ కడెం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, జోగి రామన్న, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్, మోత్కుపల్లి నరసింహులు, ఇలా ప్రతి జిల్లాలలో కేసీఆర్ కు ఇన్నేళ్లు ఉద్యమం నడిపిన, పార్టీ నడుపుకున్న, నాయకత్వాన్ని తయారు చేసుకునే శక్తి లేక అందులో నుంచి ఉత్పన్నమైన నాయకుల మీదనే ఆధారపడుతున్నాడు కదా. సో ఇప్పుడు అంటే నేనేమంటున్నా అంటే ఇదంతా గతం. ఇట్లా మాట్లాడితే మళ్ళీ కూడా రేవంత్ రెడ్డిలో ఇంకా చంద్రబాబు నాయుడు వాసనలు పోలేదని ఎవడో రేపు పొద్దుగాల మీది బయటకు వచ్చినాక మళ్ళీ ఈ లైన్ ఎత్తుకుంటారు, ఇంకా రేవంత్ రెడ్డికి వాసనలు పోలేదు అని. అంటే నేనేమంటున్నాను సార్ అంటే వాస్తవం అనేది వాస్తవం. అంతే. చంద్రబాబు నాయుడు గారితో పార్టీ మారిన తర్వాత పార్టీల పరంగా ఏ రకమైన అనుబంధం కానీ, అఫిలియేషన్ కానీ, అసోసియేషన్ కానీ నాకు లేదు. కాకపోతే గతంలో కలిసి పనిచేసిన ఒక అంటే వ్యక్తుల మధ్యలో సంబంధాలు అనుకోండి, గౌరవం అనుకోండి, అవి ఉన్నాయి. దాంట్లో ఏం రాంగ్ ఏమని అడుగుతున్నా నేను. ఇప్పుడు నేను ఈ ప్రాంతాన్ని ఏమన్నా లడ్డు తీసి ఆయనకు అక్కడికి పంపించిన, లేకపోతే ఇక్కడ ఉన్న లడ్డు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎత్తుకొని పోతుంటే తింటుంటే నేనేమన్నా తీసుకుపోనీలే మాసారే కదా నేనేమన్నా వదిలేసిన. నేను రాజకీయానికి వచ్చినప్పుడు అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏ రకంగా ఆలోచన చేస్తాడో ఆ రకంగా ఆలోచన చేస్తున్నా, ఆ రకంగా కొట్లాడుతున్నా. నేను కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో పూర్తి స్థాయిలో నా